despite the last class on AC analysis of MOSFET, okay. So I am going to take up the multiple MOSFET questions in this lecture. And as far as GATE syllabus is concerned, the MOSFET, multiple MOSFET questions are also important, okay. So దీనికి యాక్చువల్గా మనకి జనరల్ మాస్ఫెట్ అనాలిసిస్ డెరివేషన్ ఒకటి ఉంటుంది. సో ఆ డెరివేషన్ యూస్ చేసి మనం ఏ మల్టిపుల్ మాస్ఫెట్ క్వశ్చన్ అయినా సరే వితౌట్ ఎనీ డూయింగ్ ఎనీ క్యాలిక్యులేషన్ వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై, ఓకే. సో కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ త్రూ ద డెరివేషన్ బికాస్ ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ మీ, బికాస్ ద డెరివేషన్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ గేట్ ఎగ్జామ్. సో నేను ఆ షార్ట్ కట్ అనేది ఎలా అప్లై చేయాలి, మల్టిపుల్ మాస్ఫెట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం యూస్ చేయాల్సిన షార్ట్ కట్ ఏంటి, మనం చేయాల్సిన అనాలిసిస్ అనేది ఏంటి అనేది నేను డిస్కస్ చేస్తాను, ఓకే. సో let us suppose we have a transistor over here. So let us suppose this is what we call an NMOS transistor, okay. So let us suppose for this NMOS transistor another NMOS transistor is connected, let us see, okay. So let us suppose another NMOS transistor is connected here, right? So manaki ikkada two cases untai, okay. So general NMOS transistor connect చేసినప్పుడు ఒక కేసు, అండ్ ఆ సెకండ్ NMOS ట్రాన్సిస్టర్ కావచ్చు, PMOS ఏ ట్రాన్సిస్టర్ అయినా కావచ్చు, అది గేట్ డ్రైన్ కనెక్ట్ చేసినప్పుడు ఒక కేసు. సో నేను కేసు నెంబర్ 1 ఇది తీసుకుంటున్నాను. సో ఇక్కడ పాయింట్ ఏంటి, మల్టిపుల్ మాస్ఫెట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకి 2 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ కేసు ఏంటి, ఎక్కడైతే మనం ఇన్పుట్ ఇస్తామో ఆ ట్రాన్సిస్టర్ అనేది కాన్స్టెంట్. అంటే ఇప్పుడు వరకు మనం వేసే హైబ్రిడ్ పై మోడల్లో మనం వేసింది ఒక ట్రాన్సిస్టర్కే కదా. సో ట్రాన్సిస్టర్ అదే ఇన్పుట్కి ఇస్తాం, అవుట్పుట్ అదే ట్రాన్సిస్టర్లో తీసుకుంటాం. సో మల్టిపుల్ మాస్ఫెట్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కూడా ఎక్కడైతే ఇన్పుట్ ఇస్తాం అదొక్క ట్రాన్సిస్టర్ మనం గమనించాల్సింది, మిగతావన్నీ అప్రాక్సిమేట్ చేసేస్తాం. అది ఎలా అప్రాక్సిమేట్ చేస్తాం అనేది నేను చెప్తాను. సో ఇప్పుడు మనకి మల్టిపుల్ మాస్ఫెట్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే, సో ద ట్రాన్సిస్టర్ టు విచ్ ద ఇన్పుట్ ఈస్ గివెన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద రిఫరెన్స్ ట్రాన్సిస్టర్, ఓకే. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ ట్రాన్సిస్టర్ కి ఇన్పుట్ ఇక్కడ ఇచ్చారు అనుకోండి, ఓకే. సో ఈ ట్రాన్సిస్టర్ ని మనం రిఫరెన్స్ గా తీసుకుంటాం, isn't it or not? సో ఈ ట్రాన్సిస్టర్ సపోజ్ ట్రాన్సిస్టర్ 1, లెట్ us suppose this is ట్రాన్సిస్టర్ 2 అనుకున్నాం అనుకోండి. సో జనరల్ గా ఎప్పుడైతే కేస్ 1 ఏంటి, మనకు ఇచ్చినటువంటి మిగతా ట్రాన్సిస్టర్స్ అంటే ఇన్పుట్ ట్రాన్సిస్టర్ కాకుండా మిగతా ఏవైతే ట్రాన్సిస్టర్స్ ఉన్నాయో అవన్నీ గేట్ టు డ్రైన్ కనెక్టెడా లేకపోతే నార్మల్ ట్రాన్సిస్టర్స్ అని చెక్ చేసుకోవాలి. సో కేస్ నెంబర్ 1 ఏంటి, ఇప్పుడు మనకి గేట్ టు డ్రైన్ కనుక ఒకదానికి ఒకటి షార్ట్ సర్క్యూట్ చేసి ఉంటే, సో ఆ ట్రాన్సిస్టర్ మొత్తాన్ని మనం రీప్లేస్ చేసి we can write it as simply RD or some R0. R0 is nothing but the output resistance of this one, okay. అది క్వశ్చన్ లో ఇస్తారు ఖచ్చితంగా, రైట్. సో R0 parallel with 1/GM, okay. So this is the formula that we need to replace. అంటే ఎప్పుడైతే మనకి ఈ సెకండ్ ట్రాన్సిస్టర్ వస్తుందో, సో దీనికి డెరివేషన్ ఉంటుంది యాక్చువల్లీ, రైట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద డెరివేషన్. సో ఎప్పుడైతే మనకి గేట్ అండ్ డ్రైన్ షార్ట్ సర్క్యూట్ చేస్తామో మల్టిపుల్ మాస్ఫెట్ క్వశ్చన్ లో, సో ఆ మా ట్రాన్సిస్టర్ మొత్తాన్ని రీప్లేస్ చేసి మనం R0 ఇన్ ప్యారలల్ విత్ 1/GM రాసుకోవచ్చు. GM అనేది DC అనాలిసిస్ నుంచి వస్తుంది, R0 అనేది క్వశ్చన్ ఇచ్చి ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, రైట్. సో నెక్స్ట్ దిస్ ఈస్ రీప్లేస్డ్ యాజ్ దిస్ వన్, రైట్. సో సింపుల్, రైట్. సో దిస్ ఈస్ ద థింగ్ యాక్చువల్లీ, రైట్. సో ఇప్పుడు దీనికి మనం వేయాల్సింది దీనికి వేయాల్సింది AC మోడల్. సో కాబట్టి డ్రా చేయండి. సో లెట్ us suppose this is nothing but the open circuit VGS and the source is grounded, and from drain we have GM into VGS, isn't it? GM into VGS. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా, మనకి ఇది DCని గ్రౌండ్ చేసేస్తాం. సో డ్రైన్ దగ్గర నుంచి, దిస్ ఈస్ ద డ్రైన్ దగ్గర నుంచి గ్రౌండ్ కి ఏం రెసిస్టెన్స్ ఉంది, R0 ఇంటూ 1/GM. సో లెట్ us suppose ఇది R02 అనుకుందాం, అంటే అవుట్పుట్ రెసిస్టెన్స్ ఫర్ ద సెకండ్ ట్రాన్సిస్టర్. జాగ్రత్త చూడమ్మా, ఇక్కడ నువ్వు డైరెక్ట్ గా R0 ఇంటూ 1/GM రాయకూడదు, బికాస్ ఈ ఫస్ట్ ట్రాన్సిస్టర్ కూడా అవుట్పుట్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా. సో కాబట్టి ఫస్ట్ అవుట్పుట్ రెసిస్టెన్స్ ని మెన్షన్ చేయాలి, దట్ ఈస్ నథింగ్ బట్ R01, అండ్ దెన్ ఇన్ ప్యారలల్ విత్ దిస్ రెసిస్టెన్స్ ఈస్ నథింగ్ బట్ R02 ఇన్ ప్యారలల్ విత్ 1/GM. క్లియర్. సో ఎప్పుడైతే ఫస్ట్ మనం మల్టిపుల్ మాస్ఫెట్ నుంచి క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం కన్సిడర్ చేయాలి, ఏ ట్రాన్సిస్టర్ అయితే మనం ఇన్పుట్ ఇస్తామో ఆ ట్రాన్సిస్టర్ రిఫరెన్స్ గా తీసుకొని దానికి మాత్రమే డయాగ్రామ్ డ్రా చేయాలి, AC మోడల్. సో మిగతా ఏవైతే రెసిస్టెన్సెస్ ఉన్నాయో వాటిలో 2 కేసెస్ ఉంటాయి. కేస్ నెంబర్ 1 ఏంటి, గేట్ ని డ్రైన్ ని కనెక్ట్ చేసినప్పుడు దాన్ని తీసేసేసి R0 ప్యారలల్ విత్ 1/GM రాయాలి. అలా కాకుండా ఇన్ జనరల్ గా మామూలుగా కనుకుంటే, అంటే నార్మల్ గా కనుక వదిలేస్తే, సో దానికి ఎట్లా రాస్తాం అనేది లెట్స్ సీ, రైట్. Now let's see the case 2. Case 2 అంటే మీనింగ్ ఏంటి, ఫస్ట్ మనకి ఎక్కడైతే ఇన్పుట్ ఇస్తారో అక్కడ ఇన్పుట్ యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంచుతాం. దిస్ ఈస్ ద ఇన్పుట్ ట్రాన్సిస్టర్. సో లెట్ us suppose మనకి ఇంకొక ట్రాన్సిస్టర్ ఉంది, అది NMOS కావచ్చు, PMOS కావచ్చు, ఓకే. దట్ డజంట్ మ్యాటర్. సో లెట్ us suppose this is also NMOS and let us suppose this is VDD. అండ్ ఈ ట్రాన్సిస్టర్ గేట్ టు డ్రైన్ కనెక్ట్ చేయలేదు, ఓకే. సో డైరెక్ట్ గా సింపుల్ గా అలా వదిలేశారు. సో దిస్ ఈస్ నథింగ్ బట్ అనదర్ ట్రాన్సిస్టర్. ఈ కేసులో కూడా దీన్ని మనం రీప్లేస్ చేయొచ్చు.
ఎలా రీప్లేస్ చేయొచ్చు? ఇట్ విల్ బి రీప్లేస్ విత్ రెసిస్టెన్స్ అండ్ దట్ రెసిస్టెన్స్ విల్ బి ఈక్వల్ టు ఆర్ నాట్. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, డ్రైన్ గేట్ ఒకదానికొకటి ఇంటర్ కనెక్టెడ్ కనుక అయితే సో ఆటోమేటిక్గా మనం ఆర్ నాట్ ప్యారల్ విత్ జిఎం తోటి ఆ ట్రాన్సిస్టర్ మొత్తం రీప్లేస్ చేసుకుంటాం. ఇంకా ఆ తర్వాత ప్రొసీజర్ అంతా సేమ్. సో మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. వాడు గెయిన్ అడిగితే గెయిన్, ఇన్పుట్ అడిగితే ఇన్పుట్, అవుట్పుట్ రెసిస్టెన్స్ అయితే అవుట్పుట్ రెసిస్టెన్స్, వీ కెన్ ఈజీలీ డూ ఇట్. బట్ ఎప్పుడైతే మనకి ఇక్కడ గేట్ డ్రైన్ కనెక్ట్ చేయలేదో, డైరెక్ట్ జస్ట్ వర్క్ అలా ఇచ్చేసారు, సో దెన్ ఇట్ విల్ బి రీప్లేస్ విత్ సింప్లీ ఆర్ నాట్. ఓకే, సో ఇంకా ఆ తర్వాత ఏ ప్రాబ్లమ్ అయినా కానీ మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 3 bullet points. ఫస్ట్ పాయింట్ ఈస్ వెన్ ద క్వశ్చన్ కమ్స్ ఫ్రమ్ మల్టిపుల్ MOSFET, యూ నీడ్ టు సీ టు విచ్ ట్రాన్సిస్టర్ ద ఇన్పుట్ ఈస్ గివెన్. ఏ ట్రాన్సిస్టర్ అయితే ఇన్పుట్ ఇచ్చామో ఆ ట్రాన్సిస్టర్ రిఫరెన్స్ గా తీసుకొని దానికి డయాగ్రామ్ డ్రా చేస్తాం. సో మిగతా ట్రాన్సిస్టర్స్ అన్ని ఏం చేస్తాం, వాటి యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ రీప్లేస్ చేస్తాం అవుట్పుట్ రెసిస్టెన్సెస్ తోటి. ఎందుకు అలా, ఐ మీన్ ఎలా చేస్తాం, అక్కడ 2 కేసెస్ ఉన్నాయి. సో కేసు నెంబర్ 1 ఏంటి, డ్రైన్ గేట్ ఒకదానికొకటి కనెక్ట్ అయినప్పుడు. సెకండ్ కేసు ఏంటి, డ్రైన్ గేట్ ఒకదానికొకటి కనెక్ట్ కానప్పుడు. సో డ్రైన్ గేట్ ఒకదానికొకటి కనెక్ట్ అయినప్పుడు సో ఆర్ నాట్ ప్యారల్ విత్ జిఎం తో రీప్లేస్ చేస్తాం. ఏం కనెక్ట్ చేయకుండా డైరెక్ట్ గా కనిపిస్తే దాన్ని ఆర్ నాట్ తో రీప్లేస్ చేస్తాం. ఓకే, సో సింప్లీ రైట్. సో దీని మీద చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. ప్రీవియస్ ఇయర్స్ గేట్ లో వచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఒక 2 తీసుకుంటాను. సో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ యూ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్. ఓకే, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ప్లేస్ ఇన్ ద కమెంట్ బాక్స్. I will make the solution. Okay, and from the next lecture, I am going to start operation amplifier. Okay, so definitely a question will come from op amp. Okay, so it's very, very important unit or chapter. So be careful about that, right? So you can see this one. This has been applied in GATE 2016 for EC people. So in the circuit shown, lambda naught is equal to 0, right? And all MOSFETs are operating in saturation region. సో అన్ని MOSFETs సాచురేషన్ లో ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, ఆబ్వియస్లీ బాతేనా. సో అది కంపల్సరీ ఎప్పుడు సాచురేషన్ ఉంటాయి, రైట్? నెక్స్ట్ V నాట్ అపాన్ V మనం ఫైండ్ అవుట్ చేయాలి, గెయిన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇవి మల్టిపుల్ MOSFET క్వశ్చన్, ఇజంట్ ఇట్ ఆర్ నాట్? సో మల్టిపుల్ MOSFET క్వశ్చన్స్ ఇవ్వగానే నేను ఏం చెప్పాను, ఫస్ట్ మనం చేయాల్సింది అంటే వీటికి ఆప్షన్స్ కూడా ఎలా ఇచ్చారంటే ఆప్షన్ నెంబర్ A R01 ప్యారలల్ విత్ R02, B R01 ప్యారలల్ విత్ R02 అండ్ సో అలా ఇచ్చారు. ఓకే, వాల్యూస్ మనకి ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి వాళ్ళు కూడా జస్ట్ R01 అంటే R01 అంటే ఏంటి, అవుట్పుట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద ఫస్ట్ ట్రాన్సిస్టర్, అలా ఆ విధంగా, రైట్? సో కాబట్టి ఆ ఆప్షన్స్ కూడా అదే విధంగా ఉంటాయి. సో వీ నీడ్ టు ఫైండ్ ద గెయిన్, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, దేనికైతే ఇన్పుట్ ఇచ్చామో సో దాన్ని మనం రిఫరెన్స్ గా తీసుకోవాలి. దేన్ని ఇచ్చాం మనం ఇన్పుట్ గా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఈ పర్టికులర్ ట్రాన్సిస్టర్ కి ఇన్పుట్ ఇచ్చాం. సో దిస్ ఈస్ కాన్స్టెంట్, రైట్? సో దిస్ ఈస్ అన్చేంజ్డ్. సో దిస్ ఈస్ an NMOS transistor and it is grounded, and here we have taken the output, right? Simply, and here it is V input. So this is undisturbed. Okay, and now సో ఎక్కడైతే మనకి MOSFETs కనెక్ట్ చేశారో ఆటోమేటిక్ దాన్ని రీప్లేస్ చేసుకోవాలి. మనం ఇక్కడ చూడండి, ఇక్కడ గేట్ డ్రైన్ ఒకదానికొకటి కనెక్ట్ చేసాం, ఇజంట్ ఇట్ ఆర్ నాట్? సో మనం ఏం చెప్పుకున్నాం, 2 కేసెస్ అని చెప్పుకున్నాం. ఏంటి ఆ 2 కేసెస్? ఎప్పుడైనా గేట్ డ్రైన్ కనెక్ట్ అయి ఉంటే R01 ఇంటూ దట్ ఆర్ నాట్ ప్యారలల్ విత్ 1/GM. సో కాబట్టి ఆటోమేటిక్ ఇది సెకండ్ ట్రాన్సిస్టర్ కాబట్టి ఈ ట్రాన్సిస్టర్ మొత్తాన్ని తీసేసి మనకు రెసిస్టెన్స్ రీప్లేస్ చేసుకోవచ్చు. ఏంటది, ఆర్ నాట్. ఇది సెకండ్ ట్రాన్సిస్టర్ కాబట్టి R02 ప్యారలల్ విత్ 1/GM. ఓకే, నౌ సో దిస్ ఈజ్ నథింగ్ బట్ VDD. అండ్ హియర్ ఈ ట్రాన్సిస్టర్ కూడా మనకు ఉంది, కానీ ఈ ట్రాన్సిస్టర్ గేట్ డ్రైన్ కనెక్ట్ చేయలేదు. సో కాబట్టి డైరెక్ట్ గా దీన్ని మనం ఏం రిప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిటన్ యాజ్ R03. ఓకే, సో నౌ ఇఫ్ యూ వుడ్ లైక్ టు దీనికి మనం AC మోడల్ డ్రా చేయాలి. సో దీనికి AC మోడల్ డ్రా చేయండి, ఏమవుతుందో, సో దిస్ విల్ బి గ్రౌండెడ్ ఆబ్వియస్లీ, రైట్? సో మనం డ్రా చేసినప్పుడు సో దిస్ విల్ బి ఈక్వల్ టు GM into VGS, which is open circuited simply, and this will be short circuited source, right? Because it is connected to ground. So next here the current source is nothing but minus GM into VGS, right? And then we will go for the output resistance of the first one. ఈ ట్రాన్సిస్టర్ కూడా అవుట్పుట్ రెసిస్టెన్స్ ఉంటుంది, అది మర్చిపోకూడదు. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ R01. అండ్ దెన్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి గ్రౌండ్ కి ఏం కనెక్ట్ అయ్యింది, R02 ప్యారలల్ విత్ 1/GM2 ఈజ్ ఇన్ ప్యారలల్ విత్ R03. సో కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ నీకు రెండు రెసిస్టెన్స్ వస్తాయి. దట్ ఈస్ నథింగ్ బట్ R03 అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి R03 ప్యారలల్ విత్ 1/GM2, isn't it? So this is nothing but V output, isn't it or not? So we need to find the gain, right? So therefore gain is equal to, first మనం V output find out చేయాలి కదా. What is V output? V output is same, ఈ మొత్తాన్ని కలిపి ఒక రెసిస్టెన్స్ గా రాసి ఈ కరెంట్ రాసేసుకుంటాం. సో వాట్ ఈస్ ద కరెంట్, minus GM into VGS multiplied with parallel resistance ఏంటి, R01 parallel with R02 parallel with R03 parallel with 1/GM2, isn't it? Now what is VGS? This is VGS, and ఇక్కడ మనం V input అప్లై చేసాం గేట్ కి, రైట్? సో దేర్ఫోర్ ఆటోమేటిక్ VGS V input రెండు సేమ్ గానే ఉన్నాయి కాబట్టి V output by V input is nothing but gain is equal to minus GM into R01 parallel with R02 parallel with R03 parallel with 1/GM2. Okay, so this is nothing but the the value for the gain. Okay, simple. ఎప్పుడైనా సరే మనం మల్టిపుల్ MOSFET క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడైతే ఇన్పుట్ ఇచ్చారో దాన్ని కన్సిడర్ చేయడం, దాన్ని రిఫరెన్స్ గా తీసుకోవడం, దానికి డ్రా చేయాలి AC మోడల్, ఇక మిగతా మనకు అనవసరం, రైట్? అయితే
మిగతా ట్రాన్సిస్టర్స్ మొత్తం వాటికి అవుట్పుట్ రెసిస్టెన్సెస్ రీప్లేస్ చేయాలి. ఎలా రీప్లేస్ చేస్తాం? గేట్ టు డ్రైన్ కనెక్ట్ అయి ఉంటే మాత్రం అవుట్పుట్ రెసిస్టెన్స్ ప్యారలల్ విత్ 1/GM. అలా కాకుండా డైరెక్ట్ ట్రాన్సిస్టర్ కనుక చేస్తే డైరెక్ట్ గా దాన్ని R0 తో రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ హౌ వి విల్ డీల్ విత్ ద మల్టిపుల్ MOSFET క్వశ్చన్స్. ఓకే, సో ఐ యామ్ గోయింగ్ టు సాల్వ్ వన్ మోర్ ప్రాబ్లమ్ and then I will close this unit. Okay, fine. You can see this one in the circuit, lambda naught is equal to 0 and all the MOSFETs are in saturation. Obviously, RDS is nothing but R0. Okay, drain to source resistance R0 for each transistor. అన్ని ట్రాన్సిస్టర్స్ కి ఒకటే అవుట్పుట్ రెసిస్టెన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ 6 మెగా ఓం. సేమ్ V output upon V input ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, దట్స్ ఈజీ. సో ఇది మల్టిపుల్ MOSFET, రైట్? సో మల్టిపుల్ MOSFET కాబట్టి ఎక్కడైతే మనం ఇన్పుట్ ఇచ్చామో అక్కడ మనం దాన్ని రిఫరెన్స్ గా తీసుకుంటాం. సో దిస్ ఈస్ ద ట్రాన్సిస్టర్ విచ్ ఈస్ గివెన్ యాజ్ అన్ ఇన్పుట్. ఓకే, సో ట్రాన్సిస్టర్ ఇన్పుట్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే, యా, సో దిస్ ఈస్ ద ట్రాన్సిస్టర్ టు విచ్ ద ఇన్పుట్ ఈస్ గివెన్. సో దిస్ ఈస్ గ్రౌండెడ్, దిస్ ఈస్ NMOS ట్రాన్సిస్టర్ అండ్ హియర్ V input ఈస్ గివెన్ అండ్ హియర్ V output ఈస్ టేకెన్. Isn't it or not? Now, సో ఇక్కడ చూడండి, ఇది ఈ ట్రాన్సిస్టర్ ఉంది. ఈ ట్రాన్సిస్టర్ గేట్ టు డ్రైన్ కనెక్ట్ చేయలేదు. ఓకే, డైరెక్ట్ గా ఉంది ట్రాన్సిస్టర్. సో కాబట్టి ఈ ట్రాన్సిస్టర్ మొత్తాన్ని మనం సింపుల్ గా ఒక రెసిస్టెన్స్ రీప్లేస్ చేసుకుంటాం. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ R0 ఈస్ నథింగ్ బట్ RD మేబీ. ఓకే, ఇక్కడ R0 అంటే RD ఇచ్చారు ప్రతి దానికి, రైట్? సో నెక్స్ట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ VDD. దిస్ ఈస్ నథింగ్ బట్ VDD. అండ్ దెన్ హియర్ ఇక్కడ చూడండి, గేట్ టు డ్రైన్ ఒకదానికి ఒకటి కనెక్ట్ చేశారు. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? సో కాబట్టి దీన్ని మనం రెసిస్టెన్స్ రీప్లేస్ చేయొచ్చు. అండ్ రెసిస్టెన్స్ వాల్యూ అంతా RDA దీనికి కూడా ఇన్ ప్యారలల్ విత్ 1/GM. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో ఇన్ ప్యారలల్, రైట్? సో కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది? RD ఇన్ ప్యారలల్ విత్ 1/GM. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? మా GM వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, మేబీ మహా అయితే 1/GM వాల్యూ 30 40 ఉంటుంది. కానీ ఇక్కడ RD ఎంత ఇచ్చారు? 6 మెగా ఓం. అంటే ఈ 6 మెగా ఓం అనేది చాలా లార్జ్. Isn't it or not? So ఇప్పుడు మనము యాక్చువల్ గా we can neglect this 1/GM. ఓకే, సో ఆటోమేటిక్ గా ఎప్పుడైనా 1/GM వచ్చినప్పుడు we can easily neglect it. So therefore automatically this will be equal to RD2 and this will be RD. ఇందాక మనం ఎందుకు నెగ్లెక్ట్ చేయలేదంటే అక్కడ మనకి ఆల్రెడీ ఫార్ములాలో GM0, GM1, GM2 కన్సిడర్ చేశారు. కాబట్టి మనం అక్కడ GM కన్సిడర్ చేసాం. మామూలుగా అయితే మనం GM కన్సిడర్ చేయాల్సిన అవసరము లేదు. ఓకే, సో దీనికి మనం డ్రా చేస్తే వాట్ విల్ బి దిస్ వన్? సో ఆటోమేటిక్ గా దిస్ విల్ బి ఓపెన్ సర్క్యూట్ at VGS. And here we will have a current source that is nothing but GM into VGS, isn't it? And here ikkada manam AC model draw chesetappudu this will be grounded. So kabatti ee first transistor kantu oka resistance untadi. So that is nothing but R1 value kuda RDA ichadu, right? In parallel with next inkemundi ikkada nunchi ground ki malli emundi? That is nothing but RD undi malli, right? So RD kaapothe ikkada jaartha chudandi, ikkada RD ikkada ostundi. ఈ RD ఒకదానికి ఒకటి సిరీస్ లో ఉన్నాయి. సో కాబట్టి RD ప్లస్ RD ఏమవుతుంది? 2RD అవుతుంది, రైట్? అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి గ్రౌండ్ చూడండి ఏం కనెక్ట్ అయింది? ఇక్కడ RD ఉంది, ఇక్కడ RD ఉంది. అవి రెండు సిరీస్ లో ఉన్నాయి, అవి కనెక్ట్ అయి ఉన్నాయి గ్రౌండ్ కి. సో కాబట్టి ఆటోమేటిక్ గా ఇక్కడ కూడా నీకు ఏం వస్తుంది అంటే 2 into RD వస్తుంది. ఆటోమేటిక్ ఇక్కడ ఏం కనెక్ట్ అయ్యింది అంటే V అవుట్పుట్ అనేది కనెక్ట్ అయ్యింది. ఓకే, సింప్లీ వి నీడ్ టు ఫైండ్ గెయిన్. సో గెయిన్ AV ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూడండి గెయిన్. సో -GM into VGS into 2RD parallel with RD అంటే ఎంత వస్తుంది? RD వస్తుంది. Isn't it or not? So VGS is nothing but V input. This is nothing but V output, right? So V output by VGS is nothing but V input, which is nothing but gain. Gain is equal to -GM into RD. What is RD? RD is nothing but 6 mega ohm, right? That is equal to -GM into RD value ఎంత అంటే 6 mega ohm. Okay, so కాబట్టి దాని నుంచి గెయిన్ వాల్యూ వచ్చేసింది. సో కాబట్టి ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి? GM అనే వాల్యూ తెలియాలి. Isn't it or not? So GM వాల్యూ కనుక మనకి ఐడెంటిఫై అయితే ఆటోమేటిక్ గా మనకి గెయిన్ వాల్యూ వచ్చేసినట్టే. సో GM వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? DC అనాలిసిస్ నుంచి వస్తుంది. ఓకే, సో GM వాల్యూ కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్ గా క్వశ్చన్ అయిపోయినట్టు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ఫైండింగ్ GM ఫ్రమ్ దిస్ క్వశ్చన్. ఓకే, మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇది సాచురేషన్ లోనే ఉంది, ఇది కూడా సాచురేషన్ లో ఉంది, రైట్? సో కాబట్టి లెట్ us సపోజ్ ఇక్కడ ఒక కరెంట్ IDS అనేది ఫ్లో అవుతుంది అనుకోండి. ఇదే కరెంట్ ఇక్కడ నుంచి కూడా ఫ్లో అవుతుంది కదా. దిస్ ఈజ్ IDS అండ్ దిస్ ఈజ్ ఆల్సో IDS, రైట్? అంతే కదమ్మా, ఎందుకంటే గేట్ కరెంట్ 0. సో ఆటోమేటిక్ గా పై నుంచి ఏదైతే కరెంట్ ఫ్లో అవుతుంది ఇది కూడా అదే కరెంట్ ఫ్లో అవుతుంది. ఇజంట్ ఇట్? సో దిస్ ఈజ్ ఎ PMOS ట్రాన్సిస్టర్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో PMOS ట్రాన్సిస్టర్. సో ఆటోమేటిక్ ఏమని చెప్పొచ్చు మనం? IDS3 is equal to IDS4, isn't it? సో IDS3 ఫార్ములా ఏంటి? KP, ఎందుకంటే ఇది PMOS ట్రాన్సిస్టర్ కాబట్టి KP into VSG minus VT. What is source in this case? Source is connected to VDD, right? So therefore VS is nothing but 4 minus VG. Okay, what is VG? Here it is connected to this one. Okay, so this is connected over here. So our VG value manaku idea ledu. So VSG minus VT. So let us suppose the VT is given as 1. Okay, so icharu definitely VT is equal to 1, right? So therefore VSG means VS minus VG minus VT is nothing but 1. KP into VSG minus VT ka square
is equal to Kp into Vs minus Vg, right? ఇక్కడ చూడండి సెకండ్ ట్రాన్సిస్టర్ కి వాట్ ఈస్ సోర్స్? పై సోర్స్ అన్నోన్. సో కాబట్టి Vg minus Vs. Okay, what is Vs? Vs is okay, Vs అయిపోయింది. Vg is nothing but it is connected to ground, right? So automatically it will be equal to 0 minus Vt is nothing but 1 cos square. మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నేను ఏం చేయలేదు. అవర్ ఎయిమ్ ఈస్ టు ఫైండ్ Gm, రైట్? సో కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ ఎంత అయితే కరెంట్ ఫ్లో అవుతుంది, ఇక్కడ కూడా అంతే కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఎందుకంటే గేట్ కరెంట్ 0 కాబట్టి. సో therefore IDS3 is equal to IDS4. What is IDS3? Kp into Vsg minus Vt. Kp value is not given. So what is Vs? Vs is nothing but source voltage. ఎవరిది? సెకండ్ ట్రాన్సిస్టర్ది. సెకండ్ ట్రాన్సిస్టర్ యొక్క సోర్స్ పైన ఉంటుంది బికాస్ ఇట్ ఇస్ ఎ PMOS. సో ఈ సోర్స్ దేనికి కనెక్ట్ అయింది? 4 వోల్ట్. సో ఆటోమేటిక్గా Vs is 4 వోల్ట్ మైనస్ Vg. ఈ గేట్ అనేది కింద డ్రైన్ కనెక్ట్ అయింది, అది అన్నోన్. సో కాబట్టి నేను Vg గానే ఉంచేసాను. మైనస్ 1, Vt is nothing but 1. Okay, that will be given in the question. Whole square is equal to IDS4, the current passing through this one, this third resistance or second resistance might be. So Kp into Vs. What is source? Source is upper side. సో ఇది గేట్ కనెక్ట్ అయింది. సో కాబట్టి ఆటోమేటిక్గా దీన్ని Vg రాశాను. మైనస్ Vs, సోర్స్ Vg మైనస్ Vs మైనస్ Vg. సో సోర్స్ ఏమో గేట్ కనెక్ట్ అయింది కాబట్టి Vg రాశాను. గేట్ దేనికి కనెక్ట్ అయింది? గేట్ డ్రైన్ కనెక్ట్ అయింది. ఆ డ్రైన్ గ్రౌండ్ కు ఉంది. సో కాబట్టి therefore it is connected to 0 minus 1 cos square. సో దీన్ని మీరు సాల్వ్ చేస్తే Kp క్యాన్సిల్ అయిపోతుంది. సో 4 minus 1 is nothing but 3 minus Vg, right, is equal to Vg minus 1. Isn't it or not? Yeah. Vg plus Vg is nothing but 2Vg is equal to how much? 4. So therefore automatically Vg is equal to how much? 4 minus 2, that is equal to 2 simply. Okay, so Vg2 వచ్చింది కదా, సబ్స్టిట్యూట్ చేయండి. IDS is equal to ఏం వచ్చింది? సో Kp, okay, into Vg. What is Vs minus Vg ka square? So Vs is nothing but 4 minus Vg is nothing but 2 minus 1 chi square, isn't it? So therefore IDS is equal to, so might be Kp is equal, let us say 1 milliampere per given, right? So it will be given, right? So 1 milliampere per volt. So therefore 1 milliampere per volt in 4 minus 2 is 2 minus 1 is 1. So therefore IDS is equal to how much? 1 milliamperes. Isn't it or not? Right. Next we need to find the value of Gm. ఇది ఒకటే కదా మనం DC అనాలిసిస్ నుంచి ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో we know the formula for Gm, right? So what is the formula for what we call Gm, right? So Gm formula ఏంటి? 1 by root, okay, sorry, 2 root Kn into IDS. Isn't it or not? 2 root Kn into IDS, right? So therefore 2 into square root. What is Kn? Kn is nothing but 1 milli into IDS. IDS is 1 milliampere. Okay, so milli 10 power minus 6, you will be getting 2 milliamperes. Okay, 2 milliampere per volt. So this is nothing but the value of Gm. Substitute the value of Gm over here. You will get AV is equal to minus Gm is nothing but 2 milliampere per volt into 6 mega, right? 6 mega. So therefore automatically gain AV is equal to 2 millimega, 6 to the 12. So minus 12 into 10 power minus 3 into 10 power plus 6. How much? You will get 10 power 3, right? So therefore 6 to the 12 into 10 cube, right? So therefore AV is equal to minus 12K. Okay, so this is nothing but the formula for value for the gain. So very simple. So multiple MOSFET questions వచ్చినప్పుడు ఏంటి మన కన్క్లూజన్? సో ఎప్పుడైనా సరే మల్టిపుల్ మాస్ఫెట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏ మాస్ఫెట్ కి ఇన్పుట్ ఇచ్చాం, ఏ మాస్ఫెట్ కి అయితే ఇన్పుట్ ఇచ్చాం అది యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంచుతాం. సో మిగతా మాస్ఫెట్స్ మొత్తాన్ని వాటి అవుట్పుట్ రెసిస్టెన్స్ రీప్లేస్ చేస్తాం. సో గేట్ డ్రైన్ కనుక కనెక్ట్ అయి ఉంటే ఆటోమేటిక్ ఆర్డీతో రీప్లేస్ చేస్తాం దాన్ని. కనెక్ట్ అయి ఉంటే ఆర్డీ ప్యారల్ విత్ 1/Gm. సో జనరల్ గా 1/Gm ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు, కానీ 1/Gm కనుక క్వశ్చన్ కన్సిడర్ చేశారంటే మాత్రం డెఫినెట్ గా వీ నీడ్ టు టేక్ 1/Gm, లేకపోతే ఆర్డీ తీసుకోవచ్చు. అలా కాకుండా ఓన్లీ ఒకటే ట్రాన్సిస్టర్ ఉంది అనుకోండి, జిఎం వాల్యూ కన్సిడర్ చేసినా చేయకపోయినా ఇట్ విల్ బి ఈక్వల్ టు ఆర్డీ. ఓకే, సో ఆటోమేటిక్ గా దానికి ఏసీ మోడల్ డ్రా చేస్తాం. ఆటోమేటిక్ గా గెయిన్ కావాలంటే గెయిన్, అవుట్పుట్ కావాలంటే అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, సింపుల్ గా మల్టిపుల్ మాస్ఫెట్ సింగిల్ మాస్ఫెట్ లకు ఎలా కన్వర్ట్ చేయాలో తెలిస్తే చాలు, ఆటోమేటిక్ ఏదైనా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ హౌ we need to handle multiple MOSFETs. So try more and more problems, definitely you'll get it. So if you have any doubt in solving them, so please place it in the comment box, I will definitely help you out. Okay, and don't forget to like, share and subscribe our channel. So we will meet in the next lecture with a very important unit, that is nothing but operational amplifier. Okay, so until then, take care and bye.